హలో గైస్, ఈ వీడియోలో మనం లాంగ్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 10 స్టాక్స్ కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగి డైలీ కూడా ఈ స్టాక్స్ కొంత పడుతున్నాయి అనమాట. సో ఈ టైంలో మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫండమెంటల్స్ బాగున్నాయి, బట్ రీసెంట్ టైమ్స్లో బాగా ర్యాలీ అవ్వడం వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి ఈ స్టాక్స్లో జరుగుతుంది అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే కనుక మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 10 స్టాక్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో చివరి దాకా చూడడానికి ట్రై చేయండి గైస్. సో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి బ్యాటరీ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అనమాట. ఎక్సైడ్ ఇండస్ట్రీస్. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 300 రూపీస్ స్టాక్ కాస్త కంటిన్యూస్గా రైజ్ అయ్యి ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ అనేది ఇచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ప్రస్తుతం అరౌండ్గా 450, 460, 470 రీజన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. ఈవీ సెక్టార్ కనుక మన ఇండియాలో బూమ్ అయితే కనుక ఖచ్చితంగా బ్యాటరీస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ స్టాక్స్ మనకి లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్స్ ఖచ్చితంగా అవుతాయి. సో ఈ స్టాక్స్ మనం స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనమాట. ప్రస్తుతం అయితే స్టిల్ మనకి ఫాల్లోనే కనిపిస్తుంది. సో కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది అనమాట. సో నియర్ బై సపోర్ట్ చూసుకుంటే కనుక 450 స్ట్రాంగ్ సపోర్ట్. చాలా టైం ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత చాలా బాగా రేజ్ అయిందనమాట. సో ప్రస్తుతం అయితే పడుతుంది. వెయిట్ చేయండి. 450 నుంచి 460 రీజన్స్లో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 300 రూపీస్ స్టాక్స్ 100% రిటర్న్స్ ఇవ్వడం వల్ల సో అప్రాక్స్గా మనకి మోర్ దాన్ 150 పాయింట్స్ దాకా కూడా మనకి కరెక్ట్ అనేది అయింది. సో ఇంకా కూడా కరెక్ట్ అవ్వచ్చు. అందువల్ల సో అప్ టు 350 లెవెల్స్ దగ్గర కూడా ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలిగితే కనుక 8 to 10 years వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మినిమం టు మినిమం మనకి సో 500% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మినిమం టు మినిమం మనకి 5x రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా మనకి బ్యాటరీకి సంబంధించిన స్టాక్ అనమాట. సో అమర్ రాజా బ్యాటరీస్ అనమాట. ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లోనే ఆల్మోస్ట్ 800 రూపీస్ 700 రూపీస్ దగ్గర దొరికే స్టాక్. సో 1700 రూపీస్ దాకా వెళ్ళింది. మోర్ దాన్ 120% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది స్టాక్లో. స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా మీరు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ లేదా అమర్ రాజా ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా సరే లాంగ్ టర్మ్కి మంచిదనమాట. కొంత అమర్ రాజా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. దానికంటే బెటర్ మనకి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మంచిదనమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఏదైతే 1400 ఉందో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. చాలామంది అడుగుతున్నారు అమర్ రాజా బ్యాటరీస్లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ప్రజెంట్ ట్రెండ్ అయితే కనుక ఖచ్చితంగా ఈ లెవెల్ దగ్గరకు వచ్చి ప్రీవియస్గా కూడా రివర్సల్ వచ్చింది. సో బట్ ఆ లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఇంకా కూడా ఫర్దర్గా పడే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో 1000 నుంచి 1050 నుంచి 1100 ఈ రీజన్, అలాగే 1400 రీజన్ ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ కోసం చాలా మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా మనం 3x నుంచి 5x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు లాంగ్ టర్మ్ వ్యూలో. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట. కంటిన్యూస్గా కొంత ఫాలో అవుతుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రైల్వే సెక్టర్కి సంబంధించిన స్టాక్స్. సో ఈ స్టాక్స్ కూడా మీరు స్లోగా అక్యూములేట్ చేసుకుని, ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ దగ్గరించి పడుతున్నాయి. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇర్కాన్ ఇంటర్నేషనల్ గైస్. సో ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 40-50 రూపీస్ స్టాక్ కాస్త 350 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కూడా మోర్ దాన్ 100 పాయింట్స్ మనకి కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక రీసెంట్ టైమ్స్లో మనకి 250 స్ట్రాంగ్ సపోర్ట్, అది కూడా మనకి కొంత బ్రేక్ అయిందనమాట. సో 225 నుంచి 230 రీజన్స్ కొంత సపోర్ట్ రీజన్ అనమాట. ఈ రీజన్లో మనం కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. అలాగే 175 లెవెల్స్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి గైస్. సో కొంత రైల్వే సెక్టర్ స్టాక్స్ ఏంటంటే కనుక కొంత సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో బాగా లాస్ట్ 1 to 2 years చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడం వల్ల ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ప్రీవియస్గా ర్యాలీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే కనుక ఇప్పుడు మనం స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎవ్రీ మంత్ ఒక 5 shares 10 shares ఎప్పుడైనా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే సో 1 lakh పర్టికులర్ స్టాక్లో పెడదాం అనుకుంటే కనుక రైల్వే సెక్టర్లో సో డిప్స్లో ఒక 50,000 ఒక లెవెల్ దగ్గర, ఇంకా ఫాల్ అయితే కనుక ఇంకో 50,000 సో ఇంకో లెవెల్ దగ్గర పెట్టడానికి సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ అనమాట. అలాగే నెక్స్ట్ రైల్వే స్టాక్ వచ్చేసరికి రైల్టెల్ కూడా ఆల్మోస్ట్ మనకి 80-100 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 600 రూపీస్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 600 రూపీస్ దగ్గర నుంచి అరౌండ్గా 450 అంటే మోర్ దాన్ 150 పాయింట్స్ దాకా కూడా మన కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. బట్ స్టిల్ ఇది మనకి కొంత హై లెవెల్స్లో ఉన్నట్టే.
వాల్యుయేషన్స్ పరంగా అయితే కనుక డీసెంట్గానే ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో ర్యాలీ పరంగా అయితే కనుక కొంత మనకి షార్ప్ ర్యాలీస్ కనిపించాయి కాబట్టి ఖచ్చితంగా మనం డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఒకేసారి బై చేయకండి. సో 450 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 350 లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఆల్మోస్ట్ మనకి సో 350కి వస్తే కనుక అరౌండ్గా 40-45% కరెక్షన్ అయినట్టు. సో ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి రైల్టెల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఇంకో మల్టీ బ్యాగర్ స్టాక్ ఐఆర్ఈడిఏ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో డిప్స్లో యాడ్ చేసుకుని ప్రస్తుతం మన ఎస్టర్డే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 225 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ అని. ఈరోజు ఆ లెవెల్ దగ్గర కొంత రివర్సల్ కూడా వచ్చిందనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకుని ఒకేసారి బై చేయకండి స్టాక్స్ని. సో ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 50 నుంచి కూడా ఆల్మోస్ట్ 300 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో అరౌండ్గా 5x రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. స్మాల్ కరెక్షన్ అనేది కామన్ థింగ్. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ 25 పాయింట్స్ డౌన్లో అప్ టు 175 లెవెల్స్ దాకా యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. నా పర్సనల్ పోర్ట్ఫోలియో కూడా ఈ పర్టికులర్ స్టాక్ మనం 100 రూపీస్ డిస్కస్ చేసినప్పుడు నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, స్టిల్ హోల్డ్ చేస్తాను. ఈవెన్ ఇది మనకి 175-200 ఈ రీజన్స్కి వస్తే నేను కూడా యావరేజ్ అనేది చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా మన డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్. రీసెంట్ టైమ్స్లో మనకి సిడిఎస్ఎల్ కూడా చాలా బాగా పెరిగింది. సో స్ప్లిట్ జరిగిన తర్వాత స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. సో 1300 నుంచి 1350 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఆ రీజన్ నుంచి కొంత రివర్సల్ వచ్చింది. అలాగే మనకి 1000 నుంచి 1100 ఈ రీజన్లో కూడా మనకి డిప్ యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. స్టిల్ మనకి సో మనకి ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఈ రెండే ఉంటాయి కాబట్టి మనకి లాంగ్ రన్లో ఖచ్చితంగా సిడిఎస్ఎల్ స్టిల్ మనకి 5x నుంచి 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి సో డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ మనకి సో మెస్డాక్ అనమాట. మెస్డాక్ కూడా రీసెంట్ టైమ్స్లో మనకి చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 5600, 5700 లెవెల్స్ తగ్గించి ప్రస్తుతం కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. చాలామంది అడుగుతున్నారు మెస్డాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. ఓవరాల్ ట్రెండ్ చూస్తే కనుక ప్రస్తుతం అయితే కనుక సో లోవర్ హైస్ ఫామ్ అవుతూ కంటిన్యూస్గా పడుతుంది అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 4000 నుంచి 4200, 3500, 3000. సో ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా స్టిల్ మనకి లాంగ్ రన్లో ఇది మనకి 10,000 నుంచి 15,000 లెవెల్స్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేస్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఎవ్రీ మంత్ 2 షేర్స్ చొప్పున ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని లేదా డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి మెస్డాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కోచిన్ షిప్ యార్డ్. ఆల్రెడీ ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్ స్టాక్ కాస్త సో 2000-3000 లెవెల్స్ దాకా వెళ్ళింది. మోర్ దెన్ 10x రిటర్న్స్ లాస్ట్ 1.5 ఇయర్లో ఇచ్చిందనమాట. సో స్టిల్ మనకి సో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. చాలామంది అడుగుతున్నారు అసలు కోచిన్ షిప్ యార్డ్ని హోల్డ్ చేయొచ్చా లేదా అని. సో రీసెంట్ టైమ్స్లో మనకి ఎప్పుడైతే 10x రిటర్న్స్ ఇస్తాయో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. ఆ టైంలో మనం ఏం చేయాలంటే అప్పుడు దాకా మనం ఒకవేళ ప్రీవియస్ ర్యాలీ మనం ఏదైతే మిస్ అయితే కనుక ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర స్లోగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక మళ్ళీ ర్యాలీ అయినప్పుడు మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది కూడా మనకి 6000 నుంచి 10,000 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్లో కోచిన్ షిప్ యార్డ్. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతం అయితే కనుక కంటిన్యూస్ ఫాలో అవుతుంది. ఎవ్రీడే 1%, 2%, 3% కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉందన్నమాట. సో డిప్స్లో యాడ్ చేసుకుని 1750 అలాగే 1250 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. ఈవెన్ మన 1000 లెవెల్స్ దగ్గర కూడా అక్యూములేట్ చేసుకోవచ్చు. ఎంత ఫాల్ అయితే కనుక అంత ఎక్కువ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30,000 పెడితే కనుక ఇక్కడ 50,000, ఇక్కడ ఇంకో 50,000 ఆ విధంగా అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. ప్రస్తుతం అయితే ట్రెండ్ అయితే నెగిటివ్ ఉంది. సో ఒకేసారి అంత క్యాపిటల్ పెట్టడం కన్నా కూడా సో డిప్స్లో యాడ్ చేసుకుంటే కనుక మన యావరేజ్ ప్రైస్ బాగుంటుంది. ఎప్పుడైతే స్టాక్ రివర్సల్ వచ్చి పైకి వెళ్తే కనుక మనం ప్రాఫిట్లోకి వెళ్తాం అనమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి గైస్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి పవర్ సెక్టర్కి సంబంధించింది అదానీ పవర్ అనమాట. సో అదానీ పవర్ కూడా సో కొంత ఫండమెంటల్స్ వైజ్ కొంత వీక్ ఉన్నా బట్ అయితే రిటర్న్స్ వైజ్ అయితే కనుక ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే హిడెన్బర్గ్ రిపోర్ట్ ఇష్యూ వచ్చిందో అన్ని స్టాక్స్ కంటిన్యూస్గా పడ్డాయి. ఆల్మోస్ట్ 150-180 రూపీస్ దగ్గర కూడా మనం డిస్కస్ చేస్తాం. అదాని పవర్ స్లోగా అక్యూములేట్ చేసుకోండి, ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ వస్తాయని. అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఆల్మోస్ట్ 900 రూపీస్ దాకా వెళ్ళింది. మళ్ళీ కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 900 రూపీస్ స్టాక్ కాస్త 600-650 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. బట్ ఒకేసారి బై చేయకండి. ఇది కొంత రిస్కీ స్టాక్. రిటర్న్స్ ఏ విధంగా ఇస్తుందో పడితే కనుక ఏదైనా న్యూస్ వచ్చి అదాని గ్రూప్ మీద ఏదైనా న్యూస్ వస్తే కనుక కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోతాయి అనమాట. అందువల్ల సో క్వాంటిటీ రెడ్యూస్ చేసుకోండి. అలాగే డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 600 నుంచి 650 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. అలాగే 500 లెవెల్స్ దగ్గర కూడా ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. దీంట్లో కొంత క్యాపిటల్ తక్కువ పెట్టినా బట్ రిటర్న్స్ వైజ్ మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే 10 స్టాక్స్ ఫండమెంటల్స్ వైజ్ కొంత బాగుండి లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం కొంత కరెక్ట్ అవుతున్నాయి స్టాక్స్ అనమాట. సో స్లోగా అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక మంచి రిటర్న్స్
రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేసు. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బ్యాటరీ సెక్టర్కి సంబంధించింది, సెకండ్ వన్ అమర్ రాజా బ్యాటరీస్ అనమాట. ఈ రెండిట్లో ఒకటి తీసుకున్నా సరే సరిపోతుంది గైస్. అలాగే రైల్వే సెక్టర్కి సంబంధించినవి ఇర్కాన్ రైల్టెల్ అనమాట. అలాగే ఐఆర్ఈడిఏ, థర్డ్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిడిఎస్ఎల్, అలాగే ఏదైతే డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన మెజ్డాక్ కోచింగ్ షిప్ యార్డ్ అనమాట. లాస్ట్ వన్ వచ్చేసరికి అదాని పవర్. సో ఇవన్నమాట స్టాక్స్ అయితే కొంత కరెక్షన్లో దొరుకుతున్నాయి, అక్యూములేట్ చేసుకుని స్లోగా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోగలిగితే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి గైస్. మీరు కనుక ఒక 4 to 5 years బ్యాక్ కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి స్లోగా ఎంత స్మాల్ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసినా సరే మినిమం టు మినిమం 100, 200, 300% రిటర్న్స్లో ఉండుంటారన్నమాట. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో అలాగే మీరు ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. షార్ట్ టర్మ్ స్టాక్స్ మేము లాస్ట్ 2-3 డేస్లో మంచి స్టాక్స్ ఇచ్చాం అనమాట. ఏడిఎల్ స్టాక్ ఇచ్చాం. ఏడిఎల్ అయితే ఆల్మోస్ట్ మాకు 39 to 40% రిటర్న్స్ లాస్ట్ 2 డేస్లోనే ఇచ్చిందనమాట. సో ఇటువంటి స్టాక్స్ మీకు ప్రియర్గానే కావాలి, విత్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ కావాలనుకుంటే కనుక సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. మేము ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే 100 లెవెల్ బ్రేక్ అయిందో ఆ టైం లెవెల్ దగ్గర ఈ బ్రేక్అవుట్ దగ్గర 107 లెవెల్ దగ్గర ఇచ్చాం అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఆల్మోస్ట్ 38 to 40% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇటువంటి స్టాక్స్ ప్రియర్గానే సో ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్స్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే ఇంకొన్ని స్టాక్స్ కూడా ఇచ్చాం. సో పీసీ జ్యువెలర్స్ ఇచ్చాం అనమాట. అలాగే సెంచురీ టెక్స్టైల్స్ కూడా ఎస్టర్డే ఇవ్వడం జరిగిందనమాట. ఈరోజు కొంత మా లెవెల్కి కింద వచ్చింది 2550 నుంచి 600 లెవెల్స్ దగ్గర బై చేయమని. ఆల్మోస్ట్ 2820 ఆల్మోస్ట్ 6 to 7% సింగిల్ డేలో ఇచ్చిందనమాట. మీకు ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా విత్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.